యాక్చువల్‌గా అక్కడ మాట్లాడుతుంటే నాకు కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక విషయం చెప్తే షాకింగ్ నాకు నిజంగా. లాస్ట్ గవర్నమెంట్‌లో 2019-24 ఇన్ బిట్వీన్‌లో ఈ గాంజా పెంచడం ఒక ఎత్తు, గాంజాని సరఫరా చేయడం ఒక ఎత్తయితే, ఏదో కుటీర పరిశ్రమలాగా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలాగా ఈ గాంజా నుంచి ఈ హాషిష్ ఆయిల్ ఏదైతే తయారు చేస్తారో, ఆ మిషనరీస్‌ని ఇంట్లో పెట్టుకున్నారంట. ఇంట్లో పెట్టుకొని వాళ్ళే ప్రిపేర్ చేసి ఆ ఆయిల్‌ని కూడా సరఫరా చేసే పొజిషన్. ఎప్పుడైతే మనం ఈగల్ ఎస్టాబ్లిష్ చేసి ఈగల్ తాలూకా యాక్టివిటీస్ పెరిగినాయో, అప్పటి నుంచి మొత్తం వాటన్నిటిని కూడా వాళ్ళు వదిలేసి వేరే వేరే రాష్ట్రాలకు కూడా తీసుకెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళు ఇక్కడ మనకు అటువంటి ఆపరేషన్స్ కూడా ఏమీ లేవు. జీరో ఆపరేషన్స్. అటువంటి ఆపరేషన్స్ అయితే జీరో. ఒక గాంజాని మీరు అక్కడి నుంచి సరఫరాని ఆపేస్తే సరిపోతుందా అండి అంటే కాదు. లాస్ట్ గవర్నమెంట్‌లో వెరీ సారీ టు సే స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయిందండి. స్కూల్ బ్యాగుల్లోకి గాంజా ప్యాకెట్స్. నాకు పెద్ద టాస్క్ అయిపోయేదనమాట. హోమ్ మినిస్టర్‌గా మేము ఉన్న తర్వాత సీఎం గారు ఎక్కడికెళ్ళినా మా అమ్మాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని, మా అబ్బాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని చెప్తా ఉంటే భయమేసేది.